హాయ్, గుడ్ ఈవినింగ్. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాపై వరల్డ్ బ్యాంక్ ఓ రిపోర్ట్ను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఈ రిపోర్ట్పై పారిశ్రామిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్రాల కంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందున్నాయి. రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాపార, పారిశ్రామిక సంస్కరణల ప్రాతిపదికగా ప్రపంచ బ్యాంక్ ఓ జాబితాను విడుదల చేసింది. అసెస్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ రిఫార్మ్స్ అనే అంశంపై మేక్ ఇన్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్, కేపీఎంజీ, సిఐఐ, ఫిక్కీ సంయుక్తంగా ఓ నివేదిక తయారు చేశాయి. దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే వివిధ రంగాల్లో సంస్కరణల అమలు తీసుకురావాలని గతేడాది డిసెంబర్లో మేక్ ఇన్ ఇండియా సదస్సు జరిగింది. పారిశ్రామిక అనుమతుల్లో పారదర్శకత పెంచడం, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థల పనితీరు, సామర్థ్యం పెంచడం ఈ సంస్కరణ లక్ష్యం. మొత్తం 98 పాయింట్ల యాక్షన్ ప్లాన్ కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఓకే చెప్పాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు పారిశ్రామిక వ్యాపార రంగాల్లో సంస్కరణల అమలుపై ప్రపంచ బ్యాంక్ ఓ సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగా విడుదల చేసిన రిపోర్ట్పై మెజారిటీ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఈ జాబితాలో ముందు స్థానంలో ఉండడం మొత్తం రిపోర్ట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధికి అనువైన పరిస్థితులు లేని ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో ఉండటాన్ని తప్పుపడుతున్నారు పారిశ్రామిక రంగ నిపుణులు. ఈ జాబితాతో ప్రపంచ బ్యాంక్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల రేటింగ్ ను పక్కన పెడితే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో ప్రపంచ దేశాల్లో మన దేశం 142వ స్థానంలో ఉంది. ఇదే కాకుండా ఇండియాపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగాలంటే మరిన్ని సంస్కరణలు అమలు చేయాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో పెట్టుబడులకు అనుకూలమైన దేశంగా పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు తమ రిపోర్ట్లో ప్రకటిస్తుంటే వరల్డ్ బ్యాంక్ మాత్రం మరోలా ప్రకటించింది. ఇది వాస్తవాలకు విరుద్ధంగా ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మరోపక్క ఈ రిపోర్ట్ తయారీలో కీలకమైన డిఐపిపి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన న్యూ ఇండస్ట్రియల్ పాలసీ టిఎస్ ఐపాస్ బాగుందని తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సింగిల్ విండో పాలసీ వల్ల పారిశ్రామిక అనుమతులు కేవలం ఒక్క దరఖాస్తుతో పొందడం పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైందిగా డిఐపిపి తెలిపింది. దేశ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు బాగుందని చెప్తున్న ఇండస్ట్రియల్ పాలసీని అమలు చేస్తున్న తెలంగాణ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో 13వ స్థానం కేటాయించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన ఈ రిపోర్ట్ విశ్వసనీయత ఎంత? నిజంగా వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో 13వ స్థానంలో ఉందా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందా? ఇదే ఇవాళ మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు ఈ చర్చలు పాల్గొంటున్నారు పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు, డిక్కీ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా నుంచి, అదేవిధంగా ఫ్యాట్సియా నుంచి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ముందుగా రవికుమార్ గారు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ నిన్న ఇచ్చింది ఏదైతే ఉందో తెలంగాణకి సంబంధించి 13వ స్థానంలో ఉందని, నిజంగా దేశంలో తెలంగాణ పారిశ్రామిక పరంగా 13వ స్థానంలో ఉందా? వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ఏదైతే ఇచ్చిందో చాలా పారామీటర్స్ తప్పుగా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి ఇచ్చినటువంటి రిపోర్ట్కి భిన్నంగా కనబడతా ఉంది. అయితే వారు ఇచ్చినటువంటి యొక్క సర్వేలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో 98 పాయింట్స్ పైన వాళ్ళు సర్వే జరపాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా 6 పారామీటర్స్ని ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళు అధ్యయనం చేసినారు. అయితే ఈ అధ్యయనం పారిశ్రామికవేత్తలతో చర్చించి తీసుకున్నది కాదు. అవైలబుల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని వీళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు సర్వేలో చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవానికి మాత్రం చాలా దూరంగా ఉంది. ఎందుకంటే హర్యానా, ఢిల్లీ అవి 14, 15వ ర్యాంక్లో, పంజాబ్ 16వ ర్యాంక్లో ఉండడం అనేది చాలా అంటే
హర్యానా చాలా ఇండస్ట్రియల్లీ డెవలప్డ్, పంజాబ్ చాలా ఇండస్ట్రియల్లీ డెవలప్డ్, ఢిల్లీ ఇండస్ట్రియల్లీ చాలా డెవలప్ ఉన్నటువంటి స్టేట్స్ దేశంలోనే. వాటికి కూడా అన్ని 14, 15, 16 స్థానాలు వచ్చినాయంటే దీని యొక్క ఫండమెంటల్ బేసిస్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా తీసుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి తెలంగాణలో ఇప్పటికీ 42 పరిశ్రమలకు పర్మిషన్స్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ది బెస్ట్ స్టేట్ అని చెప్పి వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. ఒక అప్లికేషన్ ఇచ్చి 15 రోజుల లోపల అన్ని రకాలైనటువంటి అనుమతులతోని సాక్షాత్తు సీఎం గారు, మంత్రి గారు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. అంటే దేశంలో ఇది ఒక కొత్త పరిణామం. ఒక ముఖ్యమంత్రే పర్మిషన్స్ ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వడం అనేది ఒక కొత్త పరిణామానికి ఇక్కడ ఇచ్చేసిన. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకోటి వరల్డ్ బ్యాంక్లో ఒక ప్రత్యేకంగా ఒక ల్యాండ్ బ్యాంక్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ల్యాండ్ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు అని చెప్పి ఆ నివేదికల్లో పొందుపరచడం జరిగింది. ఇది వాస్తవానికి దూరం. టీఎస్ఐఐసి యొక్క వెబ్సైట్లో ల్యాండ్ బ్యాంకు క్లియర్గా 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకుని డిమార్క్ చేస్తూ సర్వే నంబర్స్తో సహా పెట్టడంతో పాటు ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టాలనేటటువంటి ఇండివిజువల్ స్టేట్ పాలసీని కూడా డిజైన్ చేసి అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ఈ విధంగా రావడం అనేది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. దళిత పారిశ్రామికవేత్తలకు కూడా అంటే టీ ప్రైడ్ అనేటటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకొని ఇండస్ట్రియల్ లిస్టుల యొక్క సమక్షంలో టీ ప్రైడ్ని కూడా విడుదల చేసినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో, సోషల్ ఇంక్లూజన్లో కూడా ఒక వినూత్నమైనటువంటి ఇనిషియేటివ్స్ని ఈ రాష్ట్రం తీసుకుంటుంది. మీరు స్వతహాగా ఒక పారిశ్రామికవేత్త, మీరు ఇండస్ట్రీ బాడీకి కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఏదైతే ప్రపంచ బ్యాంకు ఈ విధంగా ప్రకటించిందో దాని మీద భిన్న వాదనలు పక్కన పెడితే నిజంగా రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా? ఇంకా పారిశ్రామికవేత్తలు కొంచెం ఆలోచన చేస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఇవాళ ఉదయం పేపర్లలో చూసిన తర్వాత మా అందరికి కూడా చాలా సర్ప్రైజ్ అయింది. ఏమిటంటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 2వ స్థానం ఇవ్వడము, తెలంగాణకు 13వ స్థానానికి తీసుకుపోవడం అనేది ఎట్లా ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు చేశారు అన్నది మాకు ఎక్కడికి అర్థం కావడం లేదు. వాళ్ళు ఇచ్చింది ఏదో లీడర్ పొజిషన్ 75 మార్క్స్ వస్తే ఒకరికి లీడర్ కేటగిరీ ఇచ్చారు, తర్వాత ఇంకొకటి ఆస్పిరేషన్స్ లెక్క అని చెప్పి డివైడ్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యి రెడీగా ఉంది ఫర్ రవి గారు చెప్పినట్టుగా 1,50,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు, 1,60,000 ఎకరాలు ఇండస్ట్రీకి అనుగుణమైనటువంటి స్థలము, ప్లేస్ రెడీగా ఉంది అని చెప్పి మన గవర్నమెంట్ ఆల్రెడీ వెబ్సైట్లో ఇచ్చారు, అన్ని చోట్ల ఇచ్చారు. తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు చుట్టూ చూస్తే దాదాపు 20 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. బాగా పుంజుకున్నటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా. మరి ఇంత ఎంప్లాయ్మెంట్ జరిగి, ఇంత పొటెన్షియల్ ఉండి, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండి ఇక్కడ, తర్వాత ఇంత కన్వేయింగ్ సిస్టమ్ ఫెసిలిటీసు, తర్వాత ఇంత మంచి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, ఎయిర్ కనెక్ట్ కానీ రోడ్ కనెక్ట్ కానీ వీటన్నిటికు. మరి వీళ్ళ ప్రాతిపదిక మీద వీళ్ళు ఇటువంటి డివైడ్ చేసినటువంటి సిస్టమ్ను చూస్తే ఇది ఏ విధంగానూ మాకు ఇండస్ట్రియలిస్ట్గా ఇది ఆమోదయోగ్యంగా కనపడడం లేదు. ఎందుకంటే ఇంకా మనకంటే రాష్ట్రాలు ఇప్పుడు గుజరాత్ను పెట్టారు, బాగానే ఉన్నది. మరి ఇప్పుడు హర్యానా, ఢిల్లీ, తర్వాత తమిళనాడు, ఇవన్నీ కూడా బాగా, మహారాష్ట్ర, ఇవన్నీ బాగా డెవలప్ అయినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. తర్వాత మన స్టేట్లో ఇండస్ట్రియల్ పాలసీ ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ నూతన గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో ది బెస్ట్ పాలసీ, వరల్డ్లో ఒక మంచి పాలసీ, అకౌంటబిలిటీ కూడా పెట్టి, తర్వాత డీమ్డ్ ఒక పర్మిషన్స్ అని చెప్పని ఒక సిస్టాన్ని తీసుకొచ్చి దేశ విదేశాల్లోనూ ఈ పాలసీని మనం అందరం కూడా తీసుకెళ్ళి
అన్ని దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, ఆఫీసర్స్ వీళ్ళందరూ ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ ది సోకాల్డ్ సిఐఐ, ఫిక్కీ వీళ్ళందరూ కూడాను ఈ రిపోర్ట్లో ఏదైతే ఉన్న పేర్లు చెప్పారో వీళ్ళందరూ కూడాను దీన్ని ఎంతో అప్రిషియేట్ చేసిన వాళ్ళు. టాప్ ఇండస్ట్రియల్ హౌసెస్ ఇన్ ది కంట్రీ ఎంతో చక్కగా ఉంది, బెస్ట్ పాలసీ అని చెప్పని కొనియాడినటువంటి పాలసీ ఇది. మరి ఇది ఎవరో, ఇది నిజంగా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు పంపినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆన్లైన్లోనే కొన్ని అవుట్ ఆఫ్ 18 పర్మిషన్స్ 15 పర్మిషన్స్ ఆన్లైన్లోనే ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. మిగతాది ఇప్పుడు అక్కడ చూస్తే ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంది అసలు అక్కడ? ఒక్క వైజాగ్ ఒకటి ఏదో కొంచెం మేజర్ ఇండస్ట్రీస్ తప్ప మిగతా చోట్ల మన ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడే కానీ ఒక మంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లస్టర్ ఉన్నాయి లేవు. ఒక్క వైజాగ్, అటు చిత్తూరు శ్రీ సిటీ వాళ్ళు తప్ప మిగతాయి. మరి మన రాష్ట్రంలో ఇన్ని మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రి గారు ఫార్మాకు వరల్డ్ క్లాస్ ఫార్మా సెంటర్ పట్టాలని చెప్పని ముచ్చర్లో అవన్నీ చూశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్, తొందరలో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. తర్వాత ఇంకా ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ మనది ఏదైతే చేశామో, ఇండస్ట్రియల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియలిస్టుకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ప్రాంప్ట్గా ఇంతవరకు ఆల్రెడీ అయిపోయినాయి. మనకు అప్ టు డేట్ చేశారు వీళ్ళందరూ కూడాను. ప్రతి క్వార్టర్కు ఈసారి నుంచి అప్డేట్ చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ప్లెడ్జ్ చేసింది మన ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ మీటింగ్స్లో. మరి ఇంత ఔత్సాహికంగా ముందుకు వెళ్ళే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి 13వ ప్లేస్లో పెట్టడం అనేది ఇది సబబు కాదు. ఇట్ సెండ్స్ ఏ నెగటివ్ పిక్చర్, ఫీలింగ్స్. నెగటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడే ముందు నాగేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు రామాంజనేయులు టు ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. ఇది మంచిది కాదు, దీన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం. దానికన్నా ముందు మనతో పాటు కూడా జాయిన్ అయ్యారు రామాంజనేయులు గారు. సంజయ్ సార్, మీరు మొదటి నుంచి కూడా వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన పరిణామాలు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్లు మీరు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. ఇవాళ నిన్న ఇచ్చిన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద మొత్తంగా చూస్తే క్రెడిబిలిటీ వరల్డ్ బ్యాంక్ లూజ్ అయిందా? ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో క్రెడిబిలిటీ సరిగా లేదా? వరల్డ్ బ్యాంక్ మీద అంటే ఇచ్చిన రిపోర్ట్ మీద మీ ఒపీనియన్? అంటే ఈ రిపోర్టు గురించి నిజానికి అంత చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే మెయిన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అనుకుంటే కొన్ని రిఫార్మ్స్, బిజినెస్ రిఫార్మ్స్ తీసుకురావాలి, కొన్ని రెగ్యులేషన్స్ని తీసేసి రిఫార్మ్స్ తీసుకురావాలి అని దానికోసం కొన్ని ఇండికేటర్స్ పెట్టుకొని డిసెంబర్ నుంచి ఈనాటి వరకు ఆ ఇండికేటర్స్ మీద ఏ రాష్ట్రం ఎంత పనిచేసింది అన్న దానికోసం మాత్రమే అసెస్ చేశారు వాళ్ళు. అంటే ఈ లాస్ట్ 7-8 మంత్స్లో ఏ రాష్ట్రం ఎంత పనిచేసింది, దాని మీద ఎట్లా ఉంటుంది అన్నది. అంటే మీరు ఈ క్రైటీరియా అన్నీ చూస్తే దీనివల్ల పారిశ్రామికీకరణ జరుగుతుంది అన్నది కానీ, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది అన్నది కానీ, లేదా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అన్నది కానీ ఏమీ లేదు దీంట్లో. బేసికల్గా లేకపోతే అక్కడ ఉన్న వనరులు ఉన్నాయని అనేది కాదు. అంటే అప్లికేషన్ పెట్టడానికి ఒక 10 డాక్యుమెంట్లు ఉంటే ఆ 10 డాక్యుమెంట్ల గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి చెప్పారా లేదా, భూమి ఇవ్వటానికి సులభంగా ఇస్తున్నారా లేదా, లేకపోతే అప్లికేషన్ పెట్టుకోవడానికి సులభతరం చేశారా లేదా, ఇలాంటి క్రైటీరియా పెట్టుకొని వాళ్ళు ఆ రిఫార్మ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు అన్న దాని ఆధారంగా మాత్రమే కేటగరైజ్ చేశారు తప్ప ఇది ఇంకా మిగతా దేన్ని ఉద్దేశించినది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దట్స్ ద పాయింట్ వీ నీడ్ టు మేక్. రెండోది, నిజానికి అంటే ఈ లెక్కల ప్రకారము మీరు మొత్తం రాష్ట్రాలని చూస్తే ఏ రాష్ట్రం ముందుంది, ఆ తర్వాత ఏ రాష్ట్రం ఉంది, ఆ తర్వాత ఏ రాష్ట్రం ఉంది అన్నది చూస్తే ఆ రాష్ట్రంలో అసలు ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నది అన్నది చూడండి ఒకసారి. అంటే మనకు మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది అని చెప్తున్న రాష్ట్రాలలో అంటే ఇదంతా కూడా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్పితే నిజానికి అభివృద్ధికి దాన్నే అభివృద్ధి అనుకుంటున్నాడు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తే అదేదో అభివృద్ధి అనుకుంటున్నారు తప్ప నిజానికి అభివృద్ధి వేరే విధంగా మనం డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వీళ్ళు డిఫైన్ చేసుకున్న ఒక 12 పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాలని కేటగరైజ్ చేసిందే తప్ప ఇది ఏ రకంగానూ ఏ విషయాన్ని చెప్పగలిగేది కాదు. ఒకవేళ మనం దీని నుంచి ఏవైనా కంక్లూజన్ డ్రా చేసుకోవాలి అనుకుంటే నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా అంతగా అమ్మేయలేదు ప్రజల్ని అని మనం అనుకోవాలి అంతే. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని ఇంకా అమ్మేయలేదు. ఎంతో కొంత రెగ్యులేటరీ సిస్టమ్ కొంచెం బాగానే ఉంది.
మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అని సంతోషపడాల్సిందే తప్ప నిజానికి మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని చూసి ఎవరు ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు కూడా ఏం లేరు. రామాంజనేయులు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన దీంట్లో మాట్లాడారు. కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పిన రిపోర్ట్లో ఇచ్చారు, కీలకమైన 8 అంశాల గురించి వారు పరిగణలోకి తీసుకుంటున్నారు అన్నారు. అందులో ఒకటి ల్యాండ్ అలాట్మెంట్, రెండోది లేబర్ రిఫార్మ్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి తీసుకుంటే ఈ 4లో కూడా కరెక్ట్గా ఉంది. 4లో గురించి స్పష్టమైన క్లారిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ కూడా ఈ విషయం మీద చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. ఈ ఏదైతే మీరు చెప్పినట్టుగా జనవరి నుంచి జూన్ వరకు తీసుకున్న పీరియడ్లో అంతకుముందు స్పష్టం చేశారు, మధ్యలో కూడా క్లియర్గా చెప్పారు. కానీ ఆ పారామీటర్స్ తీసుకుంటే ఖచ్చితంగా 2వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో ఉండాల్సిన పరిస్థితి. అట్లాంటప్పుడు ఈ పారామీటర్స్ తీసుకోలేదా? ఎట్లా వరల్డ్ బ్యాంక్ దీని మీద? కాదండి, నేను ఇందాక చెప్పింది అదే అంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మెకానిజమ్స్ని మాత్రమే చూసామని చెప్తున్నారు. అంటే ల్యాండ్ అలొకేట్ చేసే మెకానిజం చూస్తున్నారు తప్పితే ల్యాండ్ నిజంగా అలొకేట్ చేశారా లేదా అన్నది చూడలేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండకూడదు, ఎన్ని తీసేశారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అట్లా అంటే ఇట్స్ ఓన్లీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ని మాత్రమే వెరిఫై చేశారు. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ప్రాసెస్ని మాత్రమే వెరిఫై చేశారు. ఈ ప్రాసెసెస్ ఏవైతే చెప్తున్నారో అవి నిజానికి అటు పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడేవి కాదు. నిజానికి అవన్నీ ఇంప్లిమెంట్ అయితే కూడా చాలా డేంజరస్వి కూడా ఉన్నాయి. అంటే ఊరికే పెట్టుబడులు వచ్చినంత మాత్రం అభివృద్ధి జరిగిపోదు కదండి. అంటే దాంతో వచ్చే సమస్యల గురించి కూడా క్షుణ్ణంగా చేసిన తర్వాతనే చేయాలి. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి అని చెప్పేసి మనం అన్ని రిఫార్మ్స్ చేసుకుంటూ అన్ని తీసేసుకుంటూ పోతే మనం గత 20 సంవత్సరాల కాలంలో మనం ఏదైతే తెలంగాణలో సమస్యలు చూసినామో ఎందుకు చూసామండి? ఇట్లా రిఫార్మ్స్ పేరుతో ఇంప్లిమెంట్ చేసిన వాటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడంతో వచ్చిన సమస్యలే కదా ఇప్పటిదాకా చూసాం. మళ్ళీ ఇంకొక స్పేట్ ఆఫ్ రిఫార్మ్స్ పేరుతో మళ్ళీ సిస్టమ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఇదంతా కూడా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏ విధంగానూ ఇండికేటివ్ కాదండి. అది ఇట్స్ జస్ట్ అబౌట్ ప్రాసెసెస్. వాళ్ళు చెప్తున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ చేసినారా లేదా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సింప్లిఫై చేశారా లేదా, చీఫ్ మినిస్టర్ మానిటర్ చేస్తున్నారా లేదా, ల్యాండ్ అలొకేషన్ సింపుల్గా ఉందా లేదా, ఇవే చేసినారు. నిజానికి ఎంత ల్యాండ్ ఇచ్చినారు, ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చినారు అవన్నీ వెరిఫై చేయలేదు. మీరన్న పాయింట్ గురించి రవికుమార్ గారు, రామాంజనేయులు గారు చెప్పినట్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారా లేదా, ముఖ్యమంత్రి పర్సీవ్ చేస్తున్నాడా లేదా, ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, ఇట్లాంటి విషయాలు తీసుకుంటే దాని మీద స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ చీఫ్ సెక్రటరీలతో, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కలిసి ఆ రోజు జరిగిన మీటింగ్లో వీళ్ళు ఇచ్చిన ప్రాతిపదికగా ఈ రిపోర్ట్ తయారు చేసింది అన్నది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో. అంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీ మన ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చా? అంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఏదైతే పారామీటర్స్ చెప్పారో వాటన్నిటిలో కూడా చాలా స్పష్టమైన క్లారిటీ ఈ గవర్నమెంట్లో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక పెద్ద ఏ ప్రభుత్వంలో కూడా లేనటువంటి ఒక క్లాజ్ ఉంది మొత్తం ఇండస్ట్రియల్ పాలసీలో. ఒకవేళ ఫైల్గిన డిలే అవుతే ఆఫీసర్కి ఫైన్ వేసేటటువంటి ప్రొవిజన్ కూడా కేవలం తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీరాంజనేయులు గారు చెప్పినట్టు ఇది టోటల్లీ అకాడమిక్ ఓరియంటెడ్ సర్వే తప్ప ప్రాక్టికల్ ఓరియంటెడ్ మాత్రం కానే కాదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ని అడిగి అభిప్రాయం తెలుసుకున్నది కాదు. ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే అతను నిజంగా ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నాడా లేదా అని అడిగి తెలుసుకున్నటువంటి రిపోర్ట్ ఇది కాదు. కేవలము వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ను అవునా కాదా, ఆ వెబ్సైటు సరైన విధంగా రూపొందించారా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఎవరితోనే సంప్రదించకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తీసుకోగలుగుతానా లేదా, ఇట్లాంటి పారామీటర్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి 2 పారామీటర్స్లో మిస్కమ్యూనికేషన్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేజింగ్ సెల్ ఏర్పాటు చేశారు. వేరాజ్ ఆ ముఖ్యమంత్రి ఆ రిపోర్ట్లో ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేజింగ్ సెల్స్ ఉన్నాయో దాంట్లో తెలంగాణ పేరు అనేది అందులో లేదు. అదేవిధంగా ల్యాండ్ బ్యాంక్ గురించి చెప్పారు. ల్యాండ్ బ్యాంకు స్పష్టంగా టీఎస్ఐఐసి వెబ్సైట్లో క్లియర్గా ఉంది. సర్వే నంబర్సు, అది గుట్టలతో ఉన్నదా, చదునుగా ఉందా, ఏ విధమైనటువంటి వాటర్ ఉంది, ఇట్లాంటి అంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. కాకపోతే వాళ్ళు చూసేది ఏంటి, ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్ ఉందా లేదా, అంటే ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ పెట్టడానికి రిలేటెడ్ ఉన్న అన్ని అంశాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్ ఉందా లేదా చూస్తున్నారు. ఆ వెబ్సైట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. సో ఇట్లాంటి బేసిస్ తీసుకోవడం జరిగింది. సార్ నాగేశ్వర గారు, అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీరు చెప్పేది ఏంటి, ఇట్లాంటి ఒక రిపోర్టు ప్రాథమికంగా అది దీనికి సంబంధించిందా కాదన్న విషయాన్ని పక్కన పెడితే వరల్డ్ బ్యాంక్ అనేది ఒక క్రెడిబిలిటీ.
ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించారు. ఈ రిపోర్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు పనిచేసిన మిగతా ఫిక్కీ, సిఐఐ కూడా ఒక ప్రామాణిక సంస్థలు సంబంధించి వాళ్ళు కలిసి పనిచేసిన ఇచ్చిన రిపోర్ట్. ఒక ఇండస్ట్రియలిస్ట్గా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఈ రిపోర్ట్ వాళ్ళ మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మీలాంటి ఇండస్ట్రీలు కూడా ఏదో పెట్టాలనుకున్న వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు దీన్ని చూసి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు స్పందించాక నేను చెప్పాను, అది ఇట్స్ ఆల్రెడీ ఇట్ గివ్స్ ఏ రాంగ్ సిగ్నల్స్ టు ది న్యూ కమర్స్. ఏదేదో తెలంగాణలో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవనో చెప్పాను అనుకోవడము. ఇంత వరల్డ్ బ్యాంకు అంత ఫేమస్, ప్రపంచంలో అంత బ్యాంక్ ఇది రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మిగతా రాష్ట్రాలు ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నారు. ఈ జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడాను మనం అందరం కూడా తిరిగి వచ్చాం, మరి చూసి వచ్చాం. ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా, జార్ఖండ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఇండస్ట్రీస్లకు అనువైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నంత దాంట్లో పోలిస్తే ఫార్ మన తెలంగాణ చాలా బెటర్గా ఉంది. కాబట్టి ఇది రియల్గా చదివిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది కలగడం అనేది వాస్తవం జరిగింది. ఇప్పుడు వీరాంజనేయులు గారు చెప్పినట్టుగా ఇది ఏదో అకాడమిక్ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది అని చెప్పారంటే, మరి ఇక్కడ కూడాను మీరు చెప్పిన 3 పాయింట్లలో ఇది పాజిటివ్గానే ఉంది ఇక్కడ తెలంగాణలో. బట్ మరి అటువంటి ఎందుకు రావాల్సి వచ్చింది? మరి దేర్ మే బీ ఏ కమ్యూనికేషన్ గ్యాప్. అన్ఫార్చునేట్గా ఈ మధ్యనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ పోస్టులు రీసఫల్ అయినాయి. ఇంతకుముందు ప్రదీప్ చంద్ర గారు ఉండేవారు. ఆయనకు ఇండస్ట్రీ దాని మీద మంచి అవగాహన ఉండింది, చక్కగా మంచి పాలసీ ఈ పాలసీ తయారు చేసిన దాంట్లో కూడాను ఆయన ప్రమేయం చాలా ఉంది. ఆయన ఇప్పుడు వెళ్ళడము, తర్వాత ఇంకొక ఆఫీసర్ గారు ఈ మధ్యనే రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్లో రావడం వల్ల కొన్ని సరిగా ఆ వాళ్ళు అడిగిన వరల్డ్ బ్యాంక్ అడిగిన వాటికి స్పందించలేకపోయినాయేమో, మన రిపోర్ట్లు ఏమన్నా చేయలేకపోయినాయేమో తప్ప. బట్ అట్మాస్ఫియర్ మేము మీడియా ద్వారా మనం చెప్పేది ఏమిటంటే, త్రూ ఆల్ ఎంతూజియాస్టిక్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇక్కడ మంచి అనువైన ప్రదేశము, అన్ని వసతులు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, మార్కెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ కూడాను ఒక వరల్డ్ క్లాస్ సిటీ. మన ఇండియాలో ఆఫ్టర్ ఢిల్లీ తర్వాత హైదరాబాద్ను కూడా అంత ర్యాంకులో మనం చూస్తున్నారు దేశం కూడా అందరూ. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో పైన గవర్నమెంట్ సపోర్ట్, ట్రెమెండస్ గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ దే. అండ్ ఇంకా ఇండస్ట్రియలైజేషన్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఒక సెల్ ఒకటి క్రియేట్ చేశారు. అండ్ ఒక 15 రోజుల్లో పర్మిషన్ రాకపోతే డీమ్డ్గా వాళ్లకు పర్మిషన్ వచ్చినట్టుగా భావించాలి. తర్వాత ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళని ఒక అకౌంటబిలిటీ ఆఫీసర్స్ని చేసేటువంటి సిస్టమ్ కూడా తీసుకొచ్చింది ఈ రాష్ట్రమే. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా వరల్డ్ బ్యాంకు. దీని మీద ఒక క్లారిటీ తీసుకున్నారు రామాంజనేయులు గారి నుంచి. సార్, మీరు చెప్పారు మొదటి నుంచి అన్నారు ఇది ఒక డ్రాఫ్ట్, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటిది సేమ్ పరిస్థితి, సేమ్ కలిసి ఉన్న 2 రాష్ట్రాలు ఈరోజు విడిపోయినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండిట్లో పారిశ్రామిక అభివృద్ధి గతంలో కలిసి ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకు 2వ స్థానంలో ఉంది? నేను ఇంతకుముందే చెప్పానండి. ఇది అంటే నేను అకాడమిక్ డ్రాఫ్ట్ కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనట్లేదు. నేను అంటున్నది ఏంటంటే, ఇది ఓన్లీ ప్రాసెస్ ఓరియంటెడ్ది, దీని ఆధారంగా మిగతా ఏమి జరిగేవి కాదు. దీని మెయిన్ పర్పస్ మీరు రిపోర్ట్ చూస్తేనే స్టార్టింగ్లోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు అనుకున్న రిఫార్మ్స్ ఏదైతే, అంటే ఈ రిఫార్మ్స్ ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తుంది అని ఏదైతే రిఫార్మ్స్ అనుకున్నారో, ఒక 98 పాయింట్స్ ఏవైతే లిస్ట్ చేసుకున్నారో, దాంట్లో ఎన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, మొదటి జనవరి నుంచి జూన్ లోపు ఎన్ని ఇంప్లిమెంట్ చేసింది, రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసింది అంత, రిఫార్మ్స్తో ఎంతమంది బెనిఫిట్ అయ్యారన్నది కాదు. అంటే అందుకోసమనే వీళ్ళు ఇండస్ట్రియలిస్టులను ఎవరిని సర్వే చేయలేదు అని ఏదైతే చెప్తున్నారో అంతే. వాళ్ళు నిజానికి గవర్నమెంట్ ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిందని చూస్తున్నారు తప్పితే దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారన్నది చూడట్లేదు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్నది చూడట్లేదు. నిజానికి దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారా లేదా అన్నదాన్ని మాత్రమే చూస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, నిజానికి మీరు ఈ చర్చ పెట్టడంలోనే ఈ రిపోర్టు ఒక ఉద్దేశం సక్సెస్ అయింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు అంటున్నది ఏంటి, టు క్రియేట్ కాంపిటీషన్ బిట్వీన్ ద స్టేట్స్ అన్నది. సో ఇదేంటంటే, ఇప్పటిదాకా జరిగిన రిఫార్మ్స్ అజెండా అంతా ఎట్లా ఉండేదంటే, మీకు అప్పులు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చాం కాబట్టి మీరు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు, మీ మధ్యలో పోటీ పెడితే ఆయనకంటే ఎక్కువ నేను
ప్రైవేటైజ్ చేస్తాను, ఆయన కంటే ఎక్కువగా రిఫార్మ్స్ తీసుకొస్తాను, ఆయన కంటే ఎక్కువగా రూల్స్ అన్ని విత్డ్రా చేస్తాను అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ స్టేట్స్ మధ్యలో డెవలప్ అవుతుంది అన్నది వాళ్ళ ముఖ్య ఇక్కడ ఉద్దేశం. ఒక విషయం దాని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు అండర్టేక్ రిఫార్మ్స్. సో ఈ హోల్ పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్ ఈస్ దట్ వెరీ క్లియర్లీ. ఇక్కడ ఇక్కడ ఒక విషయం నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే మొదటి 5 స్థానాల్లో దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ దాదాపు అంటే సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్. ఈ 5 ఒకవేళ పోటీ పెట్టాలనుకుంటే 5 ముందెందుకు పెట్టారు? ఏదో కింద మిగతా రాష్ట్రం హర్యానానో లేకపోతే ఇంకొక నార్త్ ఈస్టర్న్ స్టేటో ఎందుకు ముందుకు పెట్టలేదు? జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఈ ఫెసిలిటీస్ లేవు, ఈ పారామీటర్స్ లేవు అక్కడ. మరి దానికి పెట్టినట్టుగా మీరు అన్నట్టుగా అంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనుకోవచ్చా? ఇప్పుడు మీరు గత 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన రిపోర్ట్స్, మెకిన్సే రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నారనుకుంటే, మెకిన్సే వాళ్ళు అభివృద్ధి మీద ఇస్తున్న డెవలప్మెంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుంటే, ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటారో ఆ అభివృద్ధిని డ్రైవ్ చేయడం కోసం అని చెప్పేసి రిపోర్ట్స్ రాస్తూ వస్తున్నది. అంటే పలానా రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తెద్దామా వద్దా అన్న దానికంటే కూడా అన్ని రాష్ట్రాలలో ఎలాంటి రిఫార్మ్స్ వస్తే బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి ఉపయోగంగా ఉంటుంది, రెగ్యులేషన్స్ అకౌంటబిలిటీ లేకుండా ఉంటుంది అన్న దానికోసం మాత్రమే చూసేది. అంటే దట్స్ అ సోల్ పర్పస్. కాబట్టి ఆ లెక్కలో ఉన్నదేనండి ఇదంతా కూడా. కానీ ఎంటర్ప్రెన్యూర్స్ సార్, వచ్చే ఎంటర్ప్రెన్యూర్ అంత డీప్గా స్టడీ చేయరు సార్. అంటే ఇంపాక్ట్ రెండు విషయాలు ఉన్నాయండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇదంతా కూడా బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ని ఉద్దేశించిందండి. అంటే ఈరోజు అభివృద్ధి అని ఏదైతే చూస్తున్నారో, నిజానికి మన రాష్ట్రంలో నుంచి ఎంత పెట్టుబడులు మొబిలైజ్ చేస్తాము, ఇక్కడి నుంచి పెడుతున్న పెట్టుబడులకి ఎంత రక్షణ కల్పిస్తున్నాము అన్న దానికంటే కూడా బయట నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఏదైతే ఆలోచన అందరి మైండ్లోకి గుప్పించారో, 2 రోజులకు ఒకసారి బయట రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ బయట దేశాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి పెట్టుబడి తప్పితే అభివృద్ధి జరగదు అని ఏదైతే చూస్తున్నారో, అటువంటి అభివృద్ధి కోసం ఇదంతా పెడుతూ ఉన్నది. చైనాలో అట్లా పెట్టుబడులు విపరీతంగా పెట్టినారు. ఈరోజు చైనా పరిస్థితి ఏమైందండి? చైనా పరిస్థితి ఏమైంది? కొరియా పరిస్థితి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొచ్చి అవన్నీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా అలాంటిది చేద్దాము అనుకున్న ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఆ రిఫార్మ్స్ పుష్ చేయడం కోసం చేస్తున్న అజెండా. కాబట్టి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవడం కాకుండా యూ షుడ్ కమ్ అప్ విత్ ఎ కౌంటర్ విచ్ క్రియేట్స్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారిన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు కదండి. మీరు ఒక లెక్క క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి సంవత్సరము తెలంగాణ 9 జిల్లాలలో వ్యవసాయంలో పెడుతున్న పెట్టుబడులు 750 లక్షల కోట్లు. వాటికి ఎక్కడ రక్షణ ఉందండి? అవన్నీ పెట్టుబడులు కాదా? ఒక రుణానికి వెళితేనేమో వాళ్ళకి సంవత్సరం పడుతుంది ఒక రుణం రావడానికి. ఈరోజు బ్యాంకులకి, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టేస్తే ఊరికి ఇచ్చేస్తారా? అంటే ఈ రిపోర్ట్ను ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చా? రాష్ట్రాల మధ్య మీరు సంస్కరణల పరంగా పోటీ పెడుతున్నారు, ప్రపంచ బ్యాంకు మెల్లగా సంస్కరణల వైపు, ఈ సంస్కరణలు మనకు అవసరమా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. మన ప్రజలకు ఉపయోగపడతాయా లేదా, మన రాష్ట్రానికి ఉపయోగపడతాయా లేదా, మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఉపయోగపడతాయా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. కానీ కేవలం వాళ్ళు పోటీ పెడుతున్నారు కాబట్టి, ఒక ఎజెండా పుష్ చేస్తున్నారు కాబట్టి వేలం వెర్రిగా దాని వెనకాల పడటం అనేది అనవసరం. దానివల్ల చాలా ప్రమాదం అయితే ఉంటుంది. రవికుమార్ గారు, పెట్టుబడులు, సంస్కరణలు ఈ 2 ఎప్పటికీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. పారిశ్రామికవేత్తగా ఒక సంస్థకు మీరు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అంటే ఈ రెండింటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది? ఒక రిపోర్టు, ఒక ప్రామాణికంగా ఉండే రిపోర్ట్ వచ్చినప్పుడు పెట్టుబడుల మీద దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మన దేశంలో ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన పారిశ్రామిక రంగం కానీ వ్యాపార రంగం కానీ వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వరల్డ్ బ్యాంక్ యొక్క కోణం డిఫరెంట్. వాళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క సర్వేని చేశారు. కానీ వాస్తవానికి ఎంతమంది పేద ప్రజలు ఈ యొక్క పారిశ్రామిక రంగంలో నిలదొక్కగలుగుతున్నారు, అసలు రాగలుగుతూ ఉన్నారు, ఎంతమంది వ్యాపార రంగంలోకి రాగలుగుతున్నారు, ఎటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అనే కోణంలో ఇక్కడ కూడా చర్చలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని ఒక కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఈరోజు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఇక్కడ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా భారతదేశంలో మన యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసము ఈ యొక్క పారిశ్రామిక రంగం పనికి రావాలి, వాళ్ళకు ఆసరాగా ఈ యొక్క పారిశ్రామిక
ఎదుగుదల కావాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ వరల్డ్ బ్యాంక్ కోణంలో కనబడట్లేదు ఎక్కడ కూడా. వాళ్ళు స్పెషల్ మెన్షన్ చేయాల్సింది, అంటే ఎందుకంటే వాళ్ళ కోణంలో అది లేదు. కేవలము పెట్టుబడులు, ఆ పెట్టుబడులకు ఏ విధమైన అనుగుణంగా ఉంది అనే కోణంలోనే చూస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది ఈ పారిశ్రామీకరణ జరగడం వల్ల కానీ, ఈ వ్యాపారం ఎదుగుదల పెరిగినప్పుడు ఇక్కడ ప్రజలకు ఎటువంటి లాభం చేకూరుతుంది అనేది కోణం. నాగేశ్వర గారు, ఇందులో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్లో మెన్షన్ చేశారు, జనవరి నుంచి జూన్ వరకు అనుకున్నా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నది మార్చి నుంచి యాక్చువల్గా మూమెంట్ మొదలైంది. మార్చి నుంచి జూన్ వరకు 4 నెలల్లో జరిగిన పరిణామాలు వీళ్ళు తీసుకున్నారు. ఒక 4 నెలల్లో ఒక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పారామీటర్స్ మారే పరిస్థితి ఉంటుందా, అంటే పెట్టుబడుల పరంగా? అంత ఈజీ కాదు సార్ అది. ఎందుకంటే పెట్టుబడులు రావడం 3 నెలల్లో 4 నెలల్లో వచ్చే ప్రక్రియ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే కొత్త వాళ్ళను ఆకర్షించడానికి కానివ్వండి, వాళ్ళను కన్విన్స్ చేయడానికి కానివ్వండి, గవర్నమెంటు ఏదైతే పాలసీస్ రిలీజ్ చేసిందో ఇవన్నీ వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళాలా, దాని మీద మంచి అవగాహన వాళ్ళకి కలగాల. ఇప్పుడు ఈవెన్ మన దేశ పరిస్థితులు వేరు, మిగతా డెవలప్డ్ కంట్రీస్ పరిస్థితులు వేరు. మన దేశం ఏమిటంటే ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతున్నది. ఈవెన్ మన జీడిపి ఎంత అయింది, అంతా 5 కూడా ఇంతవరకు మనం టచ్ చేయలేకపోయాం. లీవ్ అబౌట్ ది 10, 8 అని చెప్పాను. చైనా అవన్నీ కూడా ఆల్రెడీ డబుల్ ఫిగర్స్ టచ్ అయినాయి. మన ముందు 6, 7కు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు వేరు ఈ దేశంలో. మన దేశంలో ఓన్లీ దేశంలోనే, మన భారతదేశంలో వాళ్ళే వచ్చి ఇండస్ట్రియలైజేషన్ను పెంచాలా, చేయాలా, దీంట్లో పెట్టుబడులు పెట్టాలా అని చెప్పిన దానికి ఓన్లీ పెద్ద హౌసెస్, కొన్ని బిజినెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు పాసిబిలిటీ, కానీ మిగతా మధ్య తరహా తర్వాత చిన్న తరహా పరిశ్రమలకు ముందుకు రావడానికి, పెట్టడానికి చాలా ఆలోచన చేయాలి. దానికి ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ కూడా ఆ విధంగా జిల్లాల్లో కూడాను ఈ కొత్త పాలసీస్ని పెట్టి ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్గా డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా కొత్త వాళ్ళల్లో ఈ అభిప్రాయాన్ని కలుగజేసి వాళ్ళను పరిశ్రమలలోకి తీసుకురావడానికి, ఎంప్లాయ్మెంట్ చేయడం సాల్వ్ చేయడానికి ప్రణాళికలు రచించారు. తొందరలోనే ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి 3 నెలల్లో 4 నెలల్లోనే దీన్ని తీసుకొని, ఆఫ్టర్ ఆల్ ఈ రాష్ట్రం ఏర్పడింది 15 నెలలు అయింది దీంట్లో. సో సమ్ టీచింగ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ విల్ బి దేర్. సో ఇనీషియల్ ప్రాబ్లమ్స్, హర్డిల్స్ అవన్నీ ముందుకు దాటాలా. కాబట్టి ఇది ఈ రిపోర్టును సార్ చెప్పినట్టుగా బహుశా మేధావులు ఉద్దేశాలలో బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో అంత డీప్గా ఆలోచన చేస్తారేమో, కానీ కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ కావాల్సిన వాళ్ళు ఈ రిపోర్ట్ చూస్తే కొంచెం డిసార్టెన్ అయ్యేటువంటి మాట వాస్తవమే. దీన్ని గవర్నమెంట్ ఇప్పుడైనా సరే, ఇంకా మన గవర్నమెంట్ సీరియస్గా ఛాలెంజ్గా తీసుకొని ఈ రిపోర్ట్ ఏ ఆధారం మీద అయితే వచ్చిందో, నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ వస్తాయి ఇంకా ఫ్యూచర్లో. కాబట్టి దానికి అనుగుణంగా మన రాష్ట్రం అన్ని విధాలుగా, ఈ తెలంగాణ రాష్ట్రం స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళి చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ 13వ స్థానం నుంచి తిరిగి 1-2 స్థానాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి నా అభిప్రాయం. రామాంజనేయులు గారు ఇందరి గురించి మాట్లాడుతుంటే ఇది ఒక ప్రాథమిక రిపోర్టు, దీని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నది మీరు అన్నారు. కానీ ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 దేశాల్లో ఇండియా ర్యాంక్ 142 ఇచ్చారు. ఇంకొక కీలకమైన అంశం ఇందులో ప్రస్తావించింది ఏంటంటే, వరస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ సౌత్ ఏషియాలో ఇండియా 2వ ప్లేస్లో ఉందన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అదేనండి, అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రపంచం అంతా ఒక లా లేదండి. అంటే ఐ థింక్ దట్ సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ప్రపంచం అంతా ఒక లా లేదు. అక్కడ ఉన్న పరిస్థితులకు ఆధారంగా ఆ దేశం తనకు కావాల్సిన ఎకనామిక్ యాక్టివిటీని డిఫైన్ చేసుకోవాలి. దాని ఆధారంగా రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. అంతేగాని విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకి ఆధారంగా ఆ పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి బాహాటంగా దారులన్నీ ఓపెన్ చేసేయాలి అని ఏదైతే రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారో అది అన్యాయమైన విషయం. దాని ఆధారంగానే ఈ ర్యాంకింగ్ అంతా చేసింది కూడా. మీరు ఇక్కడ చూడండి, మీరు వాళ్ళు చెప్తున్నది ఏంటి, ల్యాండ్ సులభంగా అలొకేట్ చేయాలి అన్నది.
లేబర్ మీద రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తీశారు. లేబర్ రిఫార్మ్స్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సింపుల్గా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఇచ్చేయాలి. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ప్రజల మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతాయి. కాబట్టి మనకు అభివృద్ధి ఎలా ఉండాలి అన్న దాని గురించి స్పష్టత లేకుండా, స్థానికంగా ఉండే పరిశ్రమల్ని కానీ మిగతా ఎకనామిక్ యాక్టివిటీస్ని కానీ కాపాడుకునే విధంగా లేకుండా ఉండే విధంగా ఉంది ఈ రిఫార్మ్స్ ఎజెండా అంతా కూడా. నిజానికి కావాల్సింది ఏంటంటే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా బలోపేతం చేస్తాము అన్నది. ఎందుకంటే చిన్న పరిశ్రమలు చాలా తక్కువ పొల్యూటింగ్, చాలా తక్కువ ఎనర్జీ కన్సంప్షన్, వాటికైతే ఏమాత్రమూ సహకారం లేదు. రుణాల విషయంలో అంటారా, లేకపోతే క్లియరెన్సెస్ విషయంలో అంటారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్లో అంటారా, వాటికి ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పరిశ్రమలు అని రాగానే అవన్నీ కూడా అటు ఉపాధి కల్పించేవి కాదు. అంటే ఇందులో అలాగే పరిశ్రమ నాగేశ్వరరావు గారు చెప్పాలి, ఎందుకంటే దాంట్లో స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది. ఏదైతే పెట్టుబడులు అంటున్నారో వచ్చే పెట్టుబడులన్నీ పెద్ద కంపెనీలకు వచ్చే పరిస్థితి ఉంది, చిన్న మధ్యతర కంపెనీలకి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే చిన్న మధ్యతర పరిశ్రమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పెద్ద కంపెనీలో. అంటే ఈ రిపోర్ట్ మొత్తంగా ఈ ఎంప్లాయ్మెంట్ పరంగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని చెప్పంటే వాళ్ళు ఇక్కడి నుంచి లాభాలు గడించి తీసుకెళ్ళడానికి, డబ్బు గడించడానికే వాళ్ళు వస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమిటి, ఎంత పెద్ద కంపెనీల్లో 20-30 అంతా ఆటోమేషన్ అయిపోయింది అంతా కూడాను. సో 30, 40, 50, 100 మంది ఉంటే కష్టం. ఇక్కడ ఒక్కొక్క చిన్న తరహా పరిశ్రమలో ఏ చిన్న తరహా పరిశ్రమ తీసుకున్నా కానీ 10 నుంచి 15 మినిమం వర్కర్స్ పనిచేసేటువంటి పరిస్థితి ఇక్కడ. తర్వాత మరి ఇంత మేము ప్రతి ఫోరంలో మేము మొట్టుకుంటున్నాం ఎంఎస్ఎంఈ మీద, మైక్రో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏ అయితే ఉన్నాయో యూనిట్లు ఉన్నాయో వాటి మీద చూపవలసినటువంటి శ్రద్ధ ఎంత అయితే ఉందో దాంట్లో 10% ఈ దేశంలో దాని మీద చూపించడం లేదు. ఊరికే ప్లాట్ఫామ్స్ మీద ఊరికే దాని గురించి ఉపన్యాసాలు ఇవ్వడం వరకే పరిమితమవుతున్నాయి. కానీ రియల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటి, వాళ్ళని ఎలా ఇంకా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే 45% ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్లో 45% ఈ మన ఎంఎస్ఎంఈ నుంచే వస్తున్నదండి. 40% ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చేది ఈ ఎంఎస్ఎంఈ నుంచే వస్తున్నది. మరి జీడిపికి మేము 0.7%, 0.8% కంట్రిబ్యూషన్ ఈ ఎంఎస్ఎంఈ నుంచి ఉన్నది. మరి అటువంటప్పుడు గవర్నమెంటు ఇటు బోత్ స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, ముఖ్యంగా మన తెలంగాణ కొత్త రాష్ట్రం అయింది కాబట్టి ఇప్పటికైనా ఈ మా చిన్న తరహా పరిశ్రమల మీద కావలసినంత ఎంతో శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చిన్న తరహా పరిశ్రమ ఏమిటి సార్, ఇట్స్ ఎ వన్ మ్యాన్ ఆర్గనైజేషన్ యూ కెన్ కాల్ ఇట్. ఎందుకంటే ప్రతి విషయం దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ దగ్గర నుంచి మార్కెట్ వరకు, మన రియలైజేషన్ వరకు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన వారు ఇండివిజువల్గా చూసుకోవాలి. మిగతా వర్కర్స్ అంతా 15, 20, 30, 40 మంది పనిచేస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు రెవెన్యూకు ఇది డెవలప్ అయ్యి దీని మీద మంచి శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు. ఇప్పుడు చైనా మనం అందరం అంటున్నాం. ఎట్లా డెవలప్ అయింది చైనా? ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ ఎంఎస్ఎంఈ. అక్కడ ఉన్నటువంటి యూనిట్లన్నీ కూడాను చిన్న తరహా పరిశ్రమలు ఎంత అభివృద్ధి చెందినవి. గవర్నమెంట్ పాలసీ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకు 6% ఫైనాన్స్ అవైలబిలిటీ ఇస్తున్నారు. అక్కడ 6% ఇంట్రెస్ట్ తోటి గవర్నమెంట్ అక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది. యూనిట్ పవర్ కాస్ట్ ₹4.60 అక్కడ ఉంది. మనకి ఇక్కడ యూనిట్ కాస్ట్ ఇప్పుడు ₹11 మనం పే చేస్తున్నాం ఈ చిన్న తరహా పరిశ్రమలకు. ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఈ చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలని చెప్పారంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బేస్ రేట్ ఇంట్రెస్ట్ అన్నా మాకు కన్సిడర్ చేయండి అంటే 10% అడుగుతున్నాం. ఇప్పుడు 14.5% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో మేమందరం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు 365 రోజులు మేము కష్టపడి ఇటు బ్యాంకర్స్ను, ఇటు రా మెటీరియల్స్కు, వీళ్లను పనిచేసే వాళ్ళను సపోర్ట్ చేయడానికి మాత్రమే సరిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ ఎంఎస్ఎంఈ ఈజ్ ఇన్ ఐదర్ ఇన్ బ్రేక్ ఈవెన్ ఆర్ ఇన్ లాసెస్. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పెద్ద పరిశ్రమలు వచ్చి వీటిని తినేస్తాయండి. అంటే జరిగేది అది. పెద్ద పరిశ్రమలకు కూడా ఇవి కావాలండి. పెద్ద పరిశ్రమను తెచ్చేవాడు వాడు అన్ని తయారు చేయలేడు. హీ విల్ అగైన్ అవుట్ సోర్స్ చేసుకోవాల్సిందే.
ఈ అవుట్సోర్స్ చేసుకోవాలని చెప్పారంటే చిన్న తరహా పరిశ్రమలే వాళ్ళకు కూడా అవసరం మళ్ళీ దిక్కు. ఈ చిన్న తరహా పరిశ్రమలే ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి. కాబట్టి దేశము పురోభివృద్ధి చెందాలి, మీరు అన్నట్టు 142 స్టేజ్ నుంచి వరల్డ్లో ముందుకు పోవాలి మన దేశం అని చెప్పానంటే ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించాలి. దానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను మానిటర్ చేయడానికి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ప్రాబ్లమ్స్కి ఎప్పుడెప్పుడు మనం దృష్టిలో పెట్టుకొని ఇటు ఫైనాన్స్ అవైలబిలిటీ ఒకటి ఫైనాన్స్ గవర్నమెంట్ స్టేట్ రిజర్వ్ బ్యాంకులు రూల్స్ పాస్ చేస్తాయి అంతే, కానీ ఇంప్లిమెంట్ ఎక్కడుంది? ఇంప్లిమెంటేషన్ లేదు. ఎట్లా వస్తారు కొత్త వాళ్ళు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను ఇన్క్లూజివ్ ఆఫ్ గ్రోత్ కింద వాళ్ళని కూడా దీంట్లోకి మనం తీసుకురావాలి, బిజినెస్లోకి ఎంటర్ప్రెన్యూర్స్గా తీసుకురావాలి. ఎక్కడి నుంచి అతను పెట్టుబడి పెట్టగలడు? ఇట్ ఈజ్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు సిజిఎస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒకటి పెట్టారు. 1 crore వరకు కొల్లెటర్ లేకుండా ఇవ్వాలా, వాళ్ళకు లోన్ ఇవ్వాలా అని చెప్పేది. ఎంతమందికి ఇస్తున్నారండి? ఇదే విషయం మీద రవికుమార్ గారితో ఫెసిలిటీస్ లేవు సార్. రవికుమార్ గారు ఇందాక చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ అన్నదాన్ని తీసుకుంటే మీరు డిక్కీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్ డిక్కీ నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళందరి మీద కూడా ఎంతో కొంత పెట్టుబడి బ్యాంకుల నుంచి ఇంకో దగ్గర తీసుకొచ్చి రేపొద్దున ఈ పరిస్థితిలో ఇందులో పెడితే నష్టపోతామేమో అన్న భావన ఈ రిపోర్ట్ ద్వారా కలిగే అవకాశం ఉందా? ఆ ప్రమాదం ఉందా? వాళ్ళు వెనక్కిపోయే ప్రమాదం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వేలలో లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఎంఎస్ఎంఈ సెక్టార్ అని చెప్పి శాస్త్రీయ పరంగా ప్రూవ్ అయినటువంటి వ్యవహారం. దాని గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు అనేటటువంటి క్వశ్చన్ పైన ఇక్కడ అధ్యయనం అనేది జరగలేదు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు 120 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నటువంటి దేశం ఇది. ఆ 90 కోట్ల మందిలో కూడా ఈరోజు ఇండియా యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఎక్కువ మటుకు యువత ఉన్నటువంటి దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో ఈ యొక్క యూత్కి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం? ఒక పెద్ద పరిశ్రమ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయా, లేకపోతే చిన్న పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయా? మళ్ళీ ఈ యొక్క యువత ఎక్కువ పాపులేషన్లో కూడా అందులో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల పాపులేషన్ కూడా హైయెస్ట్. అంటే సుమారు 26% యూత్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ. ఈరోజు ఎంతోమంది క్వాలిఫైడ్ అయ్యి బయటకు వస్తున్నారు. వాళ్లకు సోషల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఆస్తులు లేవు, ఒకవేళ సెక్యూరిటీస్ పెట్టాలంటే మరి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో. అటువంటప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వము వీళ్లకు పైన ఫోకస్ చేసింది అనే దానిపైన అధ్యయనం చేస్తే దాని యొక్క అంటే నిజంగా సమాజానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడినప్పుడు మీరు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య ఏందని మమ్మల్ని అడగడం జరిగింది. మేము చెప్పాము, మాకు ఇక్కడ బ్యాంక్స్ ఎవరు కూడా ఎస్సీ ఎస్టీలు అంటేనే ఉద్యోగ లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తే వాళ్ళు ఇచ్చేది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫుకెళ్ళి మేమే ఇస్తాను అని చెప్పి ఈరోజు 200 కోట్ల రూపాయలు కేవలం డైరెక్ట్ ఫండింగ్, అంటే వితౌట్ ఎనీ బ్యాంక్స్ అసిస్టెన్స్ కాకుండా ప్రభుత్వమే ఇచ్చే విధంగా చేస్తున్నారు. అంటే ఈ పారామీటర్స్ తీసుకొని సర్వే చేస్తే అప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ర్యాంకులు ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు దేశంలో బ్యాంకర్స్ అందరూ కూడా రియలైజ్ కావాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు డబ్బున్నోనికి డబ్బు ఇవ్వడం ద్వారా వాళ్ళు లాభాలు గడించవచ్చు, కానీ ఈ దేశ అభివృద్ధి మాత్రం జరిగేటటువంటి లేదు. ఈ దేశ జనాభాలో 52% వెనుకబడిన తరగతుల కింద ఉన్నారు సార్. ఎస్సీ ఎస్టీ బీసీలు. మరి వీళ్ళందరూ పైకి రావాలి. వచ్చినప్పుడు ఇండస్ట్రీలో కానీ తర్వాత మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళందరూ డెవలప్ అయినప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇప్పుడు సార్ చెప్పారు, ఈ బ్యాంకర్సు లెక్క చూసుకుంటే ప్రతి బ్యాంకు మీరు పేపర్లో చూస్తూనే ఉంటాం మనం. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక్కొక్క బ్యాంకు 800 కోట్లు, 900 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు లాభాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడాను? ఎంఎస్ఎంఈ నుంచి, ఈ చిన్న తరహా పరిశ్రమల వాళ్ళు పెట్టినాయి, వాళ్ళకి ఇచ్చిన లోన్స్ నుంచి వాళ్ళు 14%, 15% ఇంట్రెస్ట్లు కట్టి వీళ్ళందరం మేమందరం ఒక పెద్ద పరిశ్రమ డిఫాల్టర్ అయితే 1,00,000 ఎంఎస్ఎంఈలతో సమానం. కానీ చిన్న తరహా అదే కంపెనీలో వీటి ఏం చేద్దాం అన్నది ఒక రాష్ట్రానికి ఒక్కొక్క పాలసీ ఉంటుంది, ఒక
ప్రభుత్వానికి వాళ్ళ ఎజెండా ఉంటుంది. దాని ప్రకారంగా ఏ విధంగా చేస్తారు అన్నది మనం రాష్ట్రం ఈ విషయంలో కూడా స్పష్టంగా ఇండస్ట్రియల్ పాలసీ మెన్షన్ చేసింది. దానికన్నా ముందు ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఒకసారి రామాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. చంద్రబాబు నాయుడు నిన్న వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మేము నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాం. అంటే అక్కడున్న ప్రజలకి మళ్ళీ సంస్కరణలు అమలు చేసి ప్రజలు పెద్ద కంపెనీలను తీసుకొచ్చి మొత్తం అంతా ప్రైవేటైజేషన్ వైపు పోతున్నట్టుగా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే నేను ఇందాక అదే చెప్పింది. అంటే దీంట్లో మనం 13వ పొజిషన్లో ఉన్నాం అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజానికి అంటే ఇక్కడ ఎంత తక్కువగా ఉంటే ప్రజలకు అంత అనుకూలంగా ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు కానీ ఇవన్నీ కూడా ఇంకా అంత తొందరగా దెబ్బతినవు అని అనుకోవాలి మనం. సోషియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయి, ఇందాక వీళ్ళిద్దరు చెప్పిన సోషియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఎకలాజికల్ కన్సర్న్స్ కానీ లేకుండా కేవలం పెట్టుబడుల ఆధారంగా వచ్చే, పెట్టుబడులు ఎక్కువ వస్తే అది అభివృద్ధి అని ఏదైతే చూస్తున్నారో దట్ ఇట్స్ ఇస్ రాంగ్ మోడల్. ఆ రాంగ్ మోడల్ కోసం చేసే రిఫార్మ్స్ ఆధారంగా మనం ఏదో తీసుకొస్తామనుకుంటే కాదు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ రవికుమార్ గారును నాగేశ్వరరావు గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను యాక్చువల్గా రైతుల సహకార సంఘాల కంపెనీ ఒకటి ఉందండి, సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ అని. మేము 5,000 మంది రైతులతో ఒక సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలుగుతారు అన్న దాని గురించి. మాకు రైతులకు ట్యాక్స్ హాలిడే లేదండి. అంటే రైతులు విడిగా చేసుకుంటే అవుతుంది, కానీ రైతుల సహకార సంఘాలు కూడా 30% ట్యాక్స్ పే చేయాల్సింది మొదటి సంవత్సరం నుంచి కూడా. ఇక్కడ ఎస్సీజెడ్లు పెట్టుకుంటేనో లేకపోతే ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టుకుంటేనేమో 10 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు. రైతులకు ఎందుకు ఇవ్వరండి? చిన్న పరిశ్రమలకు ఎందుకు ఇవ్వరండి? రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు, మరి చిన్న పరిశ్రమలకు కానీ రైతులకు కానీ ఎందుకు ఇవ్వరండి? ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది అందరికీ సమానంగా క్రియేట్ చేస్తామండి. ఈక్విటబుల్ డెవలప్మెంట్ వైపు మనం తీసుకెళ్తామా లేదా అన్న ఆధారంగా విధానాలు ఉండాలి. కానీ కేవలం వేలం వెర్రిగా ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళెవరో స్కేల్ తీసుకొచ్చి ఈ స్కేల్ ప్రకారం మీరు ఎంత ఎత్తున్నారు అని చూస్తాను అనుకుంటే అంతెత్తి ఎదగడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మన ప్రజల్ని చంపడం లాంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పటికైనా సరే ప్రభుత్వము సరే మనం 13వ పొజిషన్లో ఉన్నాం, హ్యాపీ విత్ దట్. మన పరిశ్రమలు బలోపేతం చేయాలనుకుంటే ఏం చేస్తాము అన్న దాని గురించి వేరే రాష్ట్రాలతో పోటీ పడకూడదు అనేది. నాగేశ్వరరావు గారు, ఈ పరిస్థితి వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ వచ్చిన పరిణామాలని ఎదుర్కొంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి స్పష్టమైన హామీ ఇస్తే పరిశ్రమల్లో ఒక భరోసా ఉంటుంది అనుకుంటున్నారు? భరోసా కలిగించవలసిన అవసరం చాలా ఉంది సార్ ఇది. ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎటువంటిదంటే ఇది గత 6-7 ఏండ్ల మించి ఈ రాష్ట్రంలో నలిగింది, బాగా దెబ్బతిన్నది. అటు పవర్ ప్రాబ్లంలో అప్ టు తెలంగాణ ఫార్మేషన్ కాక ముందు వరకు ఈ పవర్తో ప్రతి సమ్మర్లో కూడాను ఎన్నో యూనిట్లు సిక్ అయిపోయి ప్రొడక్షన్ పడిపోయి సప్లైస్ సరిగ్గా చేయలేక ఆర్డర్లు పోయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. లక్కీగా మన ముఖ్యమంత్రి గారు ఈసారి దానికి విరుద్ధంగా ఈసారి సమ్మర్లో ఫుల్ పవర్ ఇచ్చారు. ఎటువంటిది ఒక్క 10 నిమిషాలు పవర్ కట్ లేకుండా ఇండస్ట్రీస్కు పవర్ ఇచ్చారు. ఆయన ఎట్లా ఇచ్చారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఏమి చెప్పేది అది ఆయనకే తెలియాలి. బట్ హీ హాజ్ గివన్ ఇట్. అందరి అనుకున్నట్టు దానికి వ్యతిరేకంగా ఎంతో ఈ తెలంగాణలో ఇండస్ట్రీస్ ఇక పాడైపోతాయి, పవర్ ఉండదు, చాలా దెబ్బతింటారు అని చెప్పినటువంటి ఎంత ప్రాపగండ జరిగిందో దానికి టోటల్గా విరుద్ధంగా పవర్ ఇవ్వగలిగిన వల్ల ఈ సంవత్సరము ఎంఎస్ఎంఈలు ఆర్డర్స్ వాళ్ళకు పోకుండా సస్టైనబుల్ చేసుకుంటూ చేయగలిగారు. ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని కంటిన్యూ చేస్తూ గవర్నమెంటు జిల్లాలకు పోయి ఎస్టేట్లు పెడతామని చెప్పి ప్రామిస్ చేశారో వాళ్ళ పాలసీలో ఉన్నాయో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు సరైనటువంటి ప్రోత్సాహం అన్ని విధాలుగా ఫైనాన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, మార్కెట్ అవైలబిలిటీ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను లేబర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను దానికి తగినట్టుగా ఎక్కువగా లేబర్ యూనియన్స్ దగ్గరికి మనం వెళ్ళకూడదు సార్ ఇక్కడ. ఎందుకంటే యూనియన్స్ లేబర్ వెస్ట్ బెంగాల్ ఏ విధంగా సఫర్ అయిందో తప్పకుండా మనం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం అని ఆశిద్దాం. తర్వాత ఇంకోటి సార్, బీసీలకు
వాళ్ళ బీసీ కేటగిరీ కూడా చాలా పెద్దది, వాళ్ళకు కూడా కఠినటువంటి రిజర్వేషన్స్ పెట్టి కొంత అమౌంట్ వాళ్ళకు అలొకేట్ చేసి అక్కడి నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్స్ అండి రవికుమార్ గారు స్టూడియోకి వచ్చినందుకు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు. ఇది స్పెషల్ డిబేట్ 7 PM. కీప్ వాచింగ్ V6 న్యూస్.